ఆర్టీఐలో అప్లై చేసిన పేపర్లోని నర్సీపట్నం పేరు ఎక్కడ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి ఏ అప్రూవల్ లేదు. సెకండ్ పాయింట్ ఏంటంటే ఎన్ఎంసి నేషనల్ మెడికల్ కౌన్సిల్ కానీ ఏ రోజు కూడా నర్సీపట్నం భూమి మీద అడుగు పెట్టలేదు. 21 మేలోని 2021 మేలో 31 రోజు ప్రెస్ మీట్లోని జగన్మోహన్ రెడ్డి గారు నర్సీపట్నం పేరు ఎత్తకుండా అనకాపల్లిలోని అమర్ చేత అవంతి శ్రీనివాస్ చేత ఓపెన్ చేయించారు. నర్సీపట్నానికి ఎక్కడ హెడ్ క్వార్టర్స్ రాలేదనే ఒక భయంతో ఆయన చేత ఉత్తుత్తు మెడికల్ కాలేజ్ అనౌన్స్మెంట్ చేయించి ఈరోజు ఎన్సీసీని కూడా ఆ కాంట్రాక్టర్ ఎవడైతే ఉన్నాడో వాళ్ళ దగ్గర నుంచి కూడా ఎవడో డబ్బులు అడిగాడని చెప్పి 2023లోని 11 కోట్లే రిలీజ్ అవుతే తర్వాత డబ్బులే రిలీజ్ చేయలేదు. నర్సీపట్నం ప్రజానికానికి ఏదన్నా తీసుకొచ్చింది అయ్యన్న పాత్ర గారు, తీసుకురాబోతుంది అయ్యన్న పాత్ర గారే. ఈ ఈ ఈ మెడికల్ కాలేజ్ ఏదైతే నువ్వు అబద్ధం మెడికల్ కాలేజ్ ఏదైతే అక్కడ ఉందో అది నిజం మెడికల్ కాలేజ్ తయారు చేసి తీసుకొచ్చే సత్తా కూడా అయ్యన్న పాత్ర గారితే. నేను దయచేసి మీ అందరినీ కోరుతుంది ఏంటంటే, నిన్న నేను చూస్తే 18వ తారీఖు మాకు ర్యాలీ పర్మిషన్ ఇవ్వండి. దేనికి పర్మిషన్? ఉత్తుత్తు మెడికల్ కాలేజ్ కోసం పర్మిషన్. నీకు చెప్తున్నాను, నర్సీపట్నానికి ఒక ఆత్మగౌరవం అనేది ఒకటి ఉంది. నర్సీపట్నం హెడ్ క్వార్టర్స్ తెచ్చే సత్తా మీకు లేకపోయింది. మెడికల్ కాలేజ్ కూడా శాంక్షన్ అవ్వాలని మెడికల్ కాలేజ్ అంటే ఆ జీవో చూపెడతాం. జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన జీవోలు ఎవరన్నా నమ్ముతారండి? అమరావతి క్యాపిటల్ అని చెప్పి అమరావతిని ముంచేసి వైజాగ్ క్యాపిటల్ అని చెప్పి వైజాగ్ని కూడా ముంచేశారు. వైజాగ్ని దందా కింద వాడారు. నర్సీపట్నంలోనే మేము మోసం చూస్తే ఇక్కడ గవర్నమెంట్ మెడికల్ మన గవర్నమెంట్ హాస్పిటల్ దానికి ఎగ్జాంపులే. 150 పడకలు అయ్యన్న పాత్ర గారు తీసుకొచ్చి ఒక్క పడకైనా పెంచగలిగే హాస్పిటల్లో ఏంటంటే ఈరోజు నర్సీపట్నాన్ని ఇంకా మోసం చేద్దాం అని ఇదే పని అయిపోయింది. అందుకే నేను ఒకటే కోరుతుంది ఏంటంటే, జనాలు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈరోజు కూటమి ప్రభుత్వంలోని ఇంత బాగా అభివృద్ధి జరుగుతుంది, ఇన్ని కోట్లాది రూపాయలు తీసుకొస్తున్నారు. సంవత్సరంలోనే 22 కోట్ల రూపాయలు నర్సీపట్నం టౌన్కి తీసుకొచ్చారు. మున్సిపాలిటీకి మొత్తం 311 కోట్ల రూపాయలు వితౌట్ సంక్షేమం తీసుకొచ్చి, సంక్షేమంతో అయితే ఇంకా అసలు ఎక్కడికో వెళ్ళిపోద్ది. 500-600 కోట్లు కూడా వెళ్ళిపోతుంది. అలాంటివన్నీ చేస్తే ఈ రోజేమో ఇన్ని ఇబ్బంది పెట్టే విధంగా మళ్ళీ ర్యాలీకి 18 రోజు ఎందుకు ర్యాలీ చెప్పమంటారు మీకు? 18th ర్యాలీ ఎందుకో తెలుసా? అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది. అసెంబ్లీకి ఎవరు వెళ్ళట్లేదండి? జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళట్లేదు. ఎందుకు వెళ్ళట్లేదంటే అసెంబ్లీ మీద అలిగానంట. అసెంబ్లీ మీద ఎవరైనా అడుగుతారండి? అసెంబ్లీ ఎవరైనా ఎమ్మెల్యే ఎన్నుకున్న తర్వాత అసెంబ్లీకి వెళ్ళాలి. నిన్నే పార్లమెంట్ సంబంధించిన కాన్ఫరెన్స్ జరిగింది తిరుపతిలో. దాంట్లో కూడా క్లియర్గా అయ్యన్న పాత్ర గారు చెప్పారు. ఆయన అసెంబ్లీకి వెళ్లకుండా ఉండడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా కూడా కన్ఫ్యూజ్ చేయడానికి కోసం అని చెప్పి మెడికల్ కాలేజ్ ర్యాలీస్ ఆ రోజు పెడుతున్నారు. నేను అందుకే పోలీస్ డిపార్ట్మెంట్ వారిని కూడా కోరుతున్నాను, దేనికి ర్యాలీ పెడుతున్నారు, దేనికి పెట్టట్లేదో ఆలోచించుకొని మీరు స్పందించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకు నేను చెప్తున్నానంటే, ఆ రోజు జనాలందరినీ ఆయన ఎవరో ఇంట్లో కూర్చొని గేమ్స్ ఆడుకుందాం అని చెప్పి ఇంట్లో కూర్చోడానికి అని చెప్పి అసెంబ్లీకి వెళ్లకుండా ఉండడానికి అని చెప్తే నర్సీపట్నంలో వీళ్ళు ర్యాలీ చేస్తారు. ర్యాలీ చేసి ఆ అసెంబ్లీకి వెళ్ళలేదనే ఒక టాపిక్ని డైవర్ట్ చేయడానికి